100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ని సర్వాంగ సుందరంగా అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ప్రధాన వేదిక పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ప్రత్యేక రోడ్లు వేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. 2-3 రోజుల్లోనే మెయిన్ సభా వేదికకు అత్యంత దగ్గరగా విదేశీయులకు సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో రోడ్లు ప్రత్యేక ఆకర్షణగా మనకు ఇక్కడ కనిపించేస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా సభా వేదికకు ప్రాంగణం చుట్టూ కూడా కొత్తగా తార్ రోడ్లు వేస్తూ అధికారులు సర్వాంగ సుందరంగా వాటిని ముస్తాబు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం 100 ఫీట్ల వరకు కొన్ని రోడ్లు అయితే కొన్ని 50 ఫీట్ల వరకు ప్రత్యేక రోడ్లు వేస్తున్నారు. ప్రత్యేక ఆకర్షణగా రోడ్లు కనిపిస్తున్నాయి. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో గ్లోబల్ సమ్మిట్ అనేది నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశం నలుమూల నుంచి ఇటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి విదేశీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, పెద్ద ఎత్తున వ్యాపార దిగ్గజాలు కూడా ఈ సమ్మిట్లో పాల్గొంటున్న నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మెయిన్ వేదిక మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నట్లుగా మెయిన్ వేదికకు అత్యంత చేరువగా విదేశీ ప్రముఖులే కావచ్చు, పారిశ్రామికవేత్తలే కావచ్చు మెయిన్ సమ్మిట్ దగ్గరికి చేరుకునే విధంగా కూడా ప్రత్యేక రోడ్లను ఇస్తున్నారు. 3-4 రోజుల నుంచి కూడా ఈ రోడ్లు వేసే ప్రక్రియ కొనసాగుతుంది. రేయింబౌల్ అంటే రాత్రి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల పనులను కూడా అధికారులు సమన్వయం చేస్తున్నారు. మనం చూడొచ్చు అత్యాధునిక రోడ్లు వేస్తున్న పరికరాలను యూజ్ చేస్తూ కూడా ఈ రోడ్లు నిర్మించే పనులు అయితే కొనసాగుతున్నాయి. భారీగా మనం చూస్తున్నటువంటి ఈ పరికరాలతోనే ఈ రోడ్లను గంటల్లోనే పూర్తి చేసే విధంగా కూడా అధికారులు పూర్తి చేస్తున్న పరిస్థితి. మనం చూస్తున్నటువంటి సభా వేదికకు చుట్టుప్రక్కల మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది జరుగుతున్న నేపథ్యంలో తార్ రోడ్డుని మనం చూస్తున్నట్టు ఆ ప్రత్యేక మిషనరీ ద్వారా కూడా ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ ఇది కొత్తగా వేస్తున్న రోడ్డు ఇప్పుడు. సో సభా వేదికకు అత్యంత సమీపంలోనే ఈ రోడ్డు వేస్తున్నారు. అంటే క్షణాల్లోనే అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో వారంతా క్షణాల్లో సభా వేదికకు దగ్గరికి వచ్చేందుకు వారి వాహనాలన్నీ కూడా అక్కడి వరకు చేరుకునే విధంగా కూడా ఈ రోడ్లను వేస్తున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రత్యేక మిషన్ మనం రోడ్ రోలర్ అనేది దాన్ని ఏదైతే చుట్టూ సభా వేదికకు మొత్తం 8 ప్రత్యేక సమ్మిట్కి సంబంధించినటువంటి సభా వేదికలకు చుట్టూ కూడా ఈ రోడ్లను వాళ్ళు వేయిస్తున్నారు. మొత్తం ప్రత్యేక మిషనరీ సహాయంతో వీటిని వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 8 సభా వేదికలకు చుట్టూ కూడా ఈ రోడ్లను వేస్తున్నారు. మొత్తం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరే కావచ్చు, ఇటు ప్రత్యేక వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎందుకంటే దాదాపు 20కి పైగా విభాగాల సమ్మిట్లు వాటి అంశాలపైన కూడా చర్చిస్తున్న నేపథ్యంలో దానికి ప్రత్యేకంగా ఒక్కొక్క సభా వేదికను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా అయితే రోడ్లు మనకు కనిపిస్తున్నాయి. సో రాత్రి పగలు అనే తేడా లేకుండా అధికారులు సమన్వయం చేసుకుంటూ ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. సో 2 రోజుల్లోనే 8-9 2 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని చెప్పి కూడా ఇటు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాత్రి వరకు పగలు రాత్రి కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఈ గ్లోబల్ సమ్మిట్లో రోడ్లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. మొత్తం సమ్మిట్కి సంబంధించినటువంటి 100 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ సమ్మిట్ సభా వేదికలు ప్రధాన వేదికల చుట్టూ కూడా ఈ తార్ రోడ్లను వేస్తూ ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తున్నారు. క్షణాల్లోనే విదేశీ ప్రముఖులు సభా వేదిక వద్దకు చేరుకునే విధంగా కూడా ఈ రోడ్లను నిర్మిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభా వేదిక ఇటు గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ప్రాంగణాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. ఒకసారి చూద్దాం, మనం కూడా లోపలికి వెళ్ళి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే విదేశాల నుంచి పెద్ద ఎత్తున డెలిగేట్స్, పారిశ్రామికవేత్తలు, అత్యంత దిగ్గజాలు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ప్రాంగణం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మెయిన్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి సభలు, వేదికలు అనేది కనిపిస్తున్నాయి. వెల్కమ్ చేస్తూ ఒక పెద్ద బోర్డుని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకు అత్యంత సర్వంగా సుందరంగా అయితే తీర్చిదిద్దారు. LED లైట్స్తో ప్రత్యేక ఆకర్షణగా కూడా
ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఇంకా ముందు మనము చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, దిగ్గజాలు 40 దేశాల నుంచి కూడా విదేశీ డెలిగేట్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనబోతున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇప్పటికే 5,000 మందికి ఆహ్వానాలు అందించారు. అందులో 3,000 మంది దిగ్గజ వివిఐపీలు ఇందులో పాల్గొన్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడవచ్చు, ఇది మెయిన్ ఎంట్రెన్స్ సంబంధించినటువంటి 50 మీటర్ల టన్నల్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక టన్నల్ అంటే ఒక 50 మీటర్ల వరకు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందులో నుంచి వెళ్తే కొంత అద్భుతంగా మనకు ఫీల్ కలుగుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని పరిశీలించి ముందుకు వెళ్ళిన పరిస్థితి, సభా వేదికలను కూడా పరిశీలించారు. వెల్కమ్ టు సీఎం సార్ అంటూ కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన నేపథ్యంలో ఒక ప్రత్యేక ఎల్ఈడి ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారు. విదేశీ డెలిగేట్స్ కూడా ఇందులో నుంచి లోపలికి వస్తారు. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత మెయిన్ సభా వేదికలు 4 విభాగాలకు సంబంధించినటువంటి సభా వేదికలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో అక్కడికి వాళ్ళు ఇక్కడి నుంచే వెళ్తారు. అందరూ డెలిగేట్స్, వివిఐపీస్ కూడా ఇక్కడి నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, దేశ విదేశాల నుంచి వివిఐపీ డెలిగేట్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక ఆకర్షణగా మనం చూడవచ్చు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోని ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. ఇటువైపు ఒక 3, ఇటువైపు ఒక 3, మొత్తం 6 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విభాగాలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చర్చ జరుగుతాయి అనేది కూడా ఇక్కడ ఈ లోగోల్లో ప్రతిబింబించే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక ఆకర్షణగా అయితే ఎల్ఈడి స్క్రీన్స్ అనేది ఉండబోతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఎంట్రెన్స్ నుంచి కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఎల్ఈడి స్క్రీన్స్ కనువిందు చేయబోతున్నాయి. దిగ్గజ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, వివిఐపీ డెలిగేట్స్, వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది డెలిగేట్స్ కూడా ఇందులో హాజరు కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక స్పెషల్ అట్రాక్షన్గా గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఇది మెయిన్ సభా వేదికకు ముఖద్వారం. ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడవచ్చు, భారీ ఎల్ఈడి స్క్రీన్, దాదాపు 85 మీటర్ల భారీ ఎల్ఈడి స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఇందులో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి లోగోతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి, భవిష్యత్తులో చేయబోయేటువంటి లక్ష్యాలపైన కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ ప్రతిబింబించే విధంగా కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా అర్థమవుతుంది. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా ఉన్నటువంటి లోగోలో ఆ చిహ్నాలన్నీ కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ను ఏర్పాటు చేశారు. అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తారు. ఓవరాల్గా ఎల్ఈడి స్క్రీన్స్ ఒక స్పెషల్ అట్రాక్షన్గా గ్లోబల్ సమ్మిట్లో మనకు దర్శనమిస్తున్నాయి. మనం వెనుక చూస్తున్నటువంటి ఇది అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్లోనే ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఇది ఉండబోతుంది. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లోగోతో పాటుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ రాష్ట్రానికే చిహ్నాలు అన్నటువంటి వాటిని కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లో ప్రతిబింబించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పుడే ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రపంచ దేశాలకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనేది ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చూపించబోతుంది. అందుకు తగ్గట్లుగానే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రపంచ స్థాయి అంగులతో గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన వేదిక ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇదే ప్రధాన వేదిక, ఇనాగ్రల్ హాల్. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా విదేశాల నుంచి వచ్చే దిగ్గజ ప్రముఖులు ఇదే వేదిక నుంచి ఇదే వేదికను పంచుకోబోతున్నారు. ఇదే సీట్లపై మనం చూడొచ్చు, ప్రత్యేకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే లోగోతో ఉన్నటువంటి ఎల్ఈడి స్క్రీన్స్ మనకు కనిపిస్తున్నాయి. భారీ ఎల్ఈడి
స్క్రీన్ కూడా మనకు ఇక్కడ ఇనాగ్రల్కి సంబంధించినటువంటి స్టేజీ పైన మనకు కనిపిస్తుంది. ఇదే వేదికకు సంబంధించినటువంటి మీదనే విదేశీ ప్రముఖులు ఈ సీట్లలోనే ఆశీనులు కాబోతున్నారు. ఈ సీట్లలో కూర్చొని వారు ఈ వేదికను పంచుకోబోతున్నారు. ప్రపంచ స్థాయి అంగతులు దీనికి ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్తులో చేసే అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ వేదిక పైన ఒక విజన్ డాక్యుమెంటరీని కూడా ప్రారంభించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వేదిక నుంచి ప్రముఖులు ఈ స్టేజీ పై నుంచే మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టేజీ పై నుంచి వాళ్ళు ప్రసంగిస్తారు. వారి యొక్క ఆలోచనలు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ వేదిక నుంచే తమ అనుభవాలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇంకా భారతదేశానికి సంబంధించినటువంటి వారి యొక్క అమూల్యమైన సందేశాలను కూడా ఈ వేదిక నుంచే ఇవ్వనున్నారు. మనం చూడొచ్చు సర్వాంగ సుందరంగా ఇప్పటికే అధికారులు ముస్తాబు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఎల్ఈడి స్క్రీన్లను, ప్రత్యేక లైటింగ్ని ఒక అబ్బురపరిచే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే విదేశీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉన్నతాధికారులు చర్చించేందుకు ఈ ప్రధాన వేదికకు పక్కనే ప్రత్యేక రూమ్లను చర్చించేందుకు మినీ హాల్స్ని, మినీ సమ్మిట్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు అధికారులు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు విదేశాలకు సంబంధించినటువంటి ప్రముఖ దిగ్గజ ఐటీ పారిశ్రామిక రంగాలే కావచ్చు, సినీ రంగానికి సంబంధించినటువంటి సెలబ్రిటీలు, క్రీడా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొన్న నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 1000 సీసీ కెమెరాల ద్వారా కూడా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున 40 దేశాలకు సంబంధించినటువంటి దాదాపు 3000కు పైగా విదేశాలకు సంబంధించినటువంటి వివిధ దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భద్రత 3 అంచెల భద్రతతో కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ప్రధాన డయాస్ హాల్తో పాటుగా మినీ కాన్ఫరెన్స్ హాల్లు కూడా విదేశీకి సంబంధించిన ప్రతినిధులతో చర్చించేందుకు ప్రత్యేకంగా మినీ సెంటర్లను కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు రేపు సాయంత్రం వరకు పూర్తి చేయాలన్నట్లుగా కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణగా స్టాల్స్ కనువిందు చేస్తున్నాయి. ఎల్ఈడి స్క్రీన్స్తో స్పెషల్ అట్రాక్షన్గా మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు, మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్లో మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్పెషల్ షో లాగా ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో ఎల్ఈడి స్క్రీన్స్తో మూసీ రివర్ని ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది, మూసీ పునరుజ్జీవానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు అనేది ఒక స్పెషల్ వీడియో ద్వారా దాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే విదేశీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, డెలిగేట్స్లు కూడా మూసీ అభివృద్ధి ఏ విధంగా జరగబోతుందని అర్థమయ్యే విధంగా కూడా ఒక స్పెషల్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా కూడా ఏర్పాటు చేశారు. మూసీ వల్ల జరిగినటువంటి పరిణామాలు, మూసీ నది ఏ విధంగా గతంలో ఉండేది, దీనికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ మూసీ రివర్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్రదర్శనను ఆ వీడియోల ద్వారా చూపిస్తూ ఎల్ఈడి స్క్రీన్స్లో ప్రదర్శిస్తూ దానికి సంబంధించిన అంశాలను ఇక్కడికి పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, మూసీ సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యం, హెరిటేజ్ కల్చర్ రివర్ ఐడెంటిటీ అంటూ కూడా దానికి సంబంధించినటువంటి బిహైండ్ వాటర్ మూసీ షేప్డ్ హైదరాబాద్ ఐడెంటిటీ అనే ఒక సందేశాన్ని, గతంలో ఎట్లా ఉండే మూసీ యొక్క పరిస్థితి, మూసీ నది మొదట్లో ఎట్లా ఉండే దానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని చూపిస్తూ మూసీ నదికి సంబంధించినటువంటి పూర్తిగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం 55 కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఏ విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేయబోతుంది అనేది కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రదర్శనలో ఉస్మాన్ సాగర్, గాంధీ మొత్తం మూసీకి సంబంధించినటువంటి మొత్తం ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళు ఈ ప్రదర్శన ద్వారా డెలిగేట్స్కి ఈ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే వారికి అర్థమయ్యే విధంగా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి. ఇక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రతినిధులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. भैया ये स्पेशल मूसी रिवर का क्या बताना चाहिए? दिस इज मूसी रिवर डेवलपमेंट कॉरिडोर बोलते हैं इसको. ये पूरा अब मूसी का कैसा डेवलपमेंट करने वाले हैं. మూసీ రివర్ డెవలప్మెంట్ కారిడార్ ఎట్లా రాబోతుంది, ఏమేమి రాబోతుంది, దానిలో ఈ స్టాల్ సంబంధించి మొత్తం ఏరియా అదే ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. మన మూసీకి సుందరీకరణ ఎట్లా, మన గుజరాత్లో సర్దార్ సరోవర్ కారిడార్ అనే ఒకటి ఉంటుంది, అలా టైప్లో మన రివర్ ఉంది కదా అక్కడ నర్మదా ఫ్రంట్ కారిడార్ అనే ఒకటి ఉంది. అదే టైప్లో మన హైదరాబాద్లో కూడా
మూసీ రివర్ ఫ్రంట్ కారిడార్ అని చెప్పి ఒకటి తయారు చేస్తున్నారు రేవంత్ గారు. దానికి సంబంధించింది మనం ఏమేమి రాబోతుంది, నెక్స్ట్ ఏం అవ్వబోతుంది, ఇక్కడ ఫ్యూచర్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పెట్టినటువంటి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారు, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్ అని ఉంది, దాని వెంబట మన సర్దార్ స్టాచ్యూ ఉంది, ఇక్కడ గాంధీ గారి స్టాచ్యూ ఉంది. ఇక్కడ మీరు వచ్చేసి రివర్ రెనోవేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది, ట్రాన్స్ఫార్మింగ్ రివర్ ఇంటూ ఏ ఫ్యూచర్ ఇంజిన్ ఆఫ్ సిటీ అని చెప్పి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్లో వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ రాజేంద్ర నగర్ ఏరియా డెవలప్మెంట్, ఆ ఏరియా కారిడార్ మొత్తం డెవలప్మెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మిరాలం ట్యాంక్ కనెక్టింగ్ పీపుల్ అంటే మిరాలం ట్యాంక్ మీదకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారు. దాని గురించి ఒక స్పెసిఫిక్ వీడియో కూడా ఉంది మన దగ్గర. ఈస్ట్ వెస్ట్ కారిడార్, ఈస్ట్ కి వెస్ట్ కి కనెక్టింగ్ కారిడార్ లో ఒక రోడ్ కన్స్ట్రక్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన ఆన్ మూసీ రివర్ మీద ఈస్ట్ కారిడార్ కి వెస్ట్ కారిడార్ కి కనెక్టింగ్ రోడ్ అనమాట ఇది. అదే అండి. సో ఇదంతా ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ వీళ్ళంతా కూడా దీనికి సంబంధించినటువంటి తెలుసుకునే అవకాశం ఎవరైనా తెలుసుకోవచ్చు, ఇందుకు రావచ్చు. 8th 9th ఎక్స్పో షో ఉంది ఇక్కడ. సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వాటికంటే మూసీ రివర్ని ఎట్లా అభివృద్ధి చేయబోతుంది ప్రభుత్వం అనేది చెప్తుంది. మూసీ రివర్కి సంబంధించినటువంటి రెండు వైపులా ఈస్ట్ వెస్ట్ కారిడార్స్ని ఇటు మీరాలం ట్యాంక్ కనెక్టింగ్ పీపుల్ ప్లేసెస్ పాసిబిలిటీస్ ఏ విధంగా మీరాలం ట్యాంక్ని అభివృద్ధి చేయబోతున్న ఒక నమూనాను తెలంగాణ రైజిర్ గ్లోబల్ సమ్మిట్లో ఈ ప్రదర్శనలో చూపించబోతున్నారు. రాజేంద్ర నగర్ ప్రాంతంలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఏ విధంగా ఆకాశ హర్షాలు బహుళ అంతస్తులటువంటి భవనాలను ఏ విధంగా తలపెట్టామనేది కూడా వాళ్ళు ఈ ప్రదర్శనలో చూపిస్తున్నారు. రివర్ రిజనవేషన్ అంటే మూసీ సుందరీకరణ ఏ విధంగా చేయబోతున్నారు, ఆ చుట్టుపక్కల పార్కులు వాటిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది కూడా గాంధీ సరోవర్ ద సర్కిల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ద న్యూ హైదరాబాద్ అంటూ ఒక మూసీ సుందరీకరణ, మూసీ అభివృద్ధి అనేది ఏ విధంగా చేయబోతున్నాం అనేది కూడా ఈ ప్రదర్శనలో వాళ్ళు చూపించేందుకు ప్రత్యేకంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఇదొక స్పెషల్ అట్రాక్షన్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్లో అంతర్జాతీయ స్థాయిలో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరు కాబోతున్న నేపథ్యంలో వివిధ అంశాలపైన ఇటు మూసీ డెవలప్మెంటే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఏ కార్యక్రమాలు ఎంత అభివృద్ధి చేయబోతుందన్న అంశాలు కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే డెలిగేట్స్కి అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ అయితే ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్ నుండి.